ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో పేరెంట్స్ టీచర్స్ మీట్ జరిగింది. పిల్లలు స్కూల్కి ఎంతో సంతోషంగా రావాలని, అలాంటి వాతావరణం ఏర్పరచడమే ధ్యేయంగా ఈ మీటింగ్ జరిగిందని అన్నారు సీఎం చంద్రబాబు. ఉప ముఖ్యమంత్రి పవన్ మాట్లాడుతూ రియల్ హీరోల కంటే రియల్ హీరోలే మనకు ఆదర్శం కావాలని పిల్లలకు పిలుపునిచ్చారు. ఇక తండ్రి తిన్న కంచాన్ని తనయుడు తీయడం చూపర్లను ఆకర్షించి ఆలోచింపజేసింది. ఏపీలో ఒకే రోజు శనివారం పూట 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్స్ మీటింగ్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్. కడప మున్సిపల్ హైస్కూల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు టీచర్లంటే తనకెంతో గౌరవమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను తాను ఎప్పటినుంచో నిర్వహిస్తున్నానన్నారు ఏపీ సీఎం. పిల్లలు స్కూలుకు ఎంతో సంతోషంగా రావాలని, అప్పుడే వారికి విద్య వికాసం లభిస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. బాధ్యత మన కోసరం, మన భవిష్యత్తు కోసరం. అలాంటిది అందరం కూడా సమైక్యంగా ఆలోచించి సమైక్యంగా ప్రణాళికలు తయారు చేసుకో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు దీంట్లో నేను చూశాను, ఇండివిజువల్ గా పేరెంట్ టు టీచర్ మీటింగ్లు పెట్టారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ హోలిస్టిక్ గా ఇచ్చారు. స్కూల్కి అకాడమిక్ దీనికి స్టార్ రేటింగ్ ఇచ్చారు. కల్చరల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ప్రాధాన్యత ఇచ్చారు. అవేర్నెస్ కింద, ఫీడ్బ్యాక్ కలెక్షన్ కింద ఎన్ని పెట్టారు. మరోవైపు కడప మున్సిపల్ హైస్కూల్ కి ఉప ముఖ్యమంత్రి పవన్ హాజరు కాగా ఆయనకు ఘన స్వాగతం పలికారు ఉపాధ్యాయులు. విద్యార్థులతో పవన్ ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విలువలను పాటించే వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తనకు ఎందరో సినిమా హీరోలంటే ఇష్టమున్న వనజీవి రామయ్య వంటి సామాజిక హితులను తాను నిజమైన హీరోలుగా భావించి ఆదర్శంగా తీసుకుంటానని, ఇలాంటి రియల్ హీరోలకు రికార్డులుండవని, వారిని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని, రైతులు, సైనికులు, తల్లిదండ్రులు, సఫాయి కార్మికులు వీరే మన నిజ జీవితమైన కథానాయకులుగా తీసుకోవాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీకు అలవాటు కావాలని కోరారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నా సినిమాలు వేసినప్పుడు నేను నడిస్తే వెనకాల రికార్డింగ్లు ఉంటాయి. గెడ్డం తీసినా గెడ్డం ఉంచుకున్న సింహంలో డైలాగులు చెప్తే రికార్డింగ్లు ఉంటాయి. కానీ నిజమైన హీరోలకి రికార్డింగ్లు ఉండవు. కార్గిల్లో మన కోసం చచ్చిపోయిన హీరోలకి రికార్డింగ్స్ ఉండవు. దేశ భద్రత కోసం చచ్చిపోయారు వాళ్ళకి రికార్డింగ్లు ఉండవు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళని. మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన కోసం కష్టం తెలియకుండా మనల్ని కాపాడే మన తల్లిదండ్రుల్ని, గొంతు చించుకొని మనం బాగుండాలని చెప్పి మన అధ్యాపకుల్ని, మన టీచర్స్ని. విజయవాడలో జరిగిన పేరెంట్స్ మీటింగ్ కి వచ్చిన తల్లిదండ్రులు సైతం బిగ్ టీవీతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రైవేట్ స్కూళ్లకు మళ్లీ ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. నెలకు పిలిచారు కానీ ఇలాగైతే ఇదే ఫస్ట్ టైం. బాగుందండి. మీటింగ్ పెట్టడం, పిల్లల్ని చూసుకోవడం అన్ని బాగుంది. ఇంకంతే. మీరు చెప్పండి, పిల్లలకి సంబంధించి మీటింగ్ పెట్టడం పేరెంట్స్ ప్రత్యేకంగా బాగుంది. అంటే ఇలా ఎప్పుడు జరగలేదు. మామూలుగా క్లాస్ రూమ్ వంటికి పేరెంట్స్ మీటింగ్ ఇలా అన్నది ఎప్పుడు జరగలేదు. బాపట్లలో జరిగిన పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమానికి హాజరైన బాబు, లోకేష్ పిల్లలతో కలిసి భోజనం చేశారు. అయితే తండ్రి వదిలి వెళ్లిన ప్లేట్ తనయుడు తీయడం చూపర్లను ఆకర్షించింది.